కర్మణ్యేవాధికారస్తే మనసున్న మనిషికి సుఖము లేదంతే. అదే పాట, అదే గొంతుక పదే పదే మనసంతా కొట్టుమిట్టాడుతోంది జయదేవికి. అన్నీ ఉన్నా మనసుకు శాంతి లేకపోతే మనిషి ఎంత పేదవాడో అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. అతను రోడ్డు మీదకొచ్చి 2 గంటలయింది. 11 దాటుతుందేమో బుర్ర చుర్రుమంటోంది. ఇహ సంసారే బహుతుస్తారే కృపయా పారే పాహి మురారే అన్న ఆదిశంకరుల మాట నిజమే కావచ్చు. సంసారాన్ని ఎదటం కష్టమే. అయినా సన్యసించటం మాత్రం అంత తేలికైన పనే? ఆప్యాయతలు, అనుబంధాలు తుడిపేస్తే పోయేవా? ప్రేమకి నిర్వచనం చెప్పేందుకు వేలల్లో సినిమాలు, లక్షల్లో పుస్తకాలు, అవీ చాలనట్లు టీవీలో ధారావాహికలు, అన్నింటికీ అన్నీ ప్రేయసీ ప్రియుల ప్రేమ కథలే. ఏ అమ్మానాన్నలు ఇచ్చేది ప్రేమ కాదా? మిత్రుల మధ్య ఉండేది ప్రేమ కాదా? అసహనంగా ఉంది జయదేవ్కి. ఎటైనా పారిపోవాలనుంది. ఆఫీసు, ఇల్లు, భార్య, కూతురు అందర్నీ వదిలేసి వెళ్ళిపోవాలనుంది. కానీ ఎక్కడికెళ్ళాలి? వెళ్ళి ఏం చేయాలి? ఏం సాధించాలి? మొబైల్ మోగింది. పద్మావతి, అతని సహధర్మచారిణి. ఈ పదం వాడచ్చా? ఏమో, అన్ని ధర్మాల్లో ఆమెమీ తనతో ఏకీభవించటం లేదే, ముఖ్యంగా సుకృత విషయంలో. అందుకే జయదేవ్ ఫోన్ కట్ చేశాడు, సైలెంట్లో పెట్టేశాడు. దారి తెన్ను లేదు, గతి గమ్యం అంతకంటే లేదు, తెలియదు కూడా. చుట్టూ ఉన్న వాళ్ళెవరూ కనిపించటం లేదు. ఏదో ఆలోచన, ఎటో నడక. ఏడుపొస్తోంది. జేబులోని క్రెడిట్ కార్డులు, కట్టలు గట్టిన నోట్లు, గ్యారేజీలో ఉన్న కార్లు ఏవీ అతనికి గుర్తే రావటం లేదు. సుళ్ళు తిరుగుతున్న సంభాషణల్లోనే ఉంది మనసంతా. ఇంతకీ ఏమైంది? నాన్నా, నీకో విషయం చెప్పాలి. యాక్చువల్గా ముందే చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నాకే క్లారిటీ రాలేదిన్నాళ్ళు. బాగా పొద్దెక్కాక గాని నిద్ర లేవని సుకృత తెల్లవారుజామున 5ంటికే తనతో పాటు వాకింగ్కి బయలుదేరింది ఆ రోజు. ఏదమ్మా, ఎంఎస్ చేద్దామనా? క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందనా? అయినా నీ ఇష్టం తల్లి. బీటెక్ మంచి మార్కులతో పాస్ అయిన కూతురంటే ఏ తండ్రికి మాత్రం గర్వం ఉండదు గనక. అబ్బా నాన్న, అది కాదు నాన్న, నా లైఫ్ మ్యాటర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను నా క్లాస్మేట్ ఉత్తమ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇద్దరం ఒకటే ఏజ్. తనకింకా జాబ్ రాలేదు. చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం, బాగా కేరింగ్. కోర్స్ మన కులం కాదు, కానీ ఐ థింక్ హీఈజ్ మై సోల్మేట్. అదిరిపడ్డాడు జయదేవ్. ఇంత ముఖ్య విషయాన్ని అంత తేలిగ్గా చెప్పేసిన కూతురుని ఏమనాలి? చేష్టలుడిగి ఉండిపోయాడు. సరేలే నాన్న, నీకు అమ్మకు కూడా ఆలోచించుకునే సమయం అవసరం కదా. టెన్షన్ పడకు, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. చెప్పు నాన్న, మీ ఆఫీస్ విశేషాలు. ప్రసన్న ఆంటీ వస్తున్నారా? రెడ్డి అంకుల్ని ఓపెన్ హార్ట్ అయిందన్నావు, ఎలా ఉన్నారు? చాలా మామూలుగా మాట్లాడుతోంది సుకృత. ఊపిరి ఉక్కిరిబిక్కిరి అయినట్లుంది జయదేవ్కి. తనకి సుకృత ఇంకా పసిపిల్లే. తన ఒళ్ళో ఆడుకున్న చిట్టి పాపాయిగా తప్ప ఎదిగిన బిడ్డగా ఆమెను ఊహించుకోవటం అతనికి ఇష్టం ఉండదు. ఈనాటికి కలిసి అన్నం తినేటప్పుడు సుకృతకు మొదటి ముద్ద పెట్టి కానీ తను తినడు. తమ చిట్టి తల్లి పలుకులు, ఆటలు, పాటలు, చిలిపి చేష్టలు అన్నీ మళ్ళీ మళ్ళీ వీడియోలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు పద్మావతి, జయదేవ్. స్వీటీ అని పిలుచుకునే సుకృత ఆడింది ఆట, పాడింది పాట. స్వేచ్ఛగా పెంచారు. ఒక్క మాట అని ఎరగాడు జయదేవ్. కూతురు కూడా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోలేదు. చక్కగా చదువుకుంది. చిత్రకారిణిగా మంచి పేరు తెచ్చుకుంది. అందుకే కూతురంటే పంచ ప్రాణాలు తామిద్దరికి. ఒక్కగానొక్క కూతురు, ఆమెకు రాజకుమారుడు లాంటి వాడిని తేవాలన్న ఆశతో ఉన్నాడు జయదేవ్. నాన్న, అమ్మ, కంగారు పడాల్సింది ఏం లేదు. మా తరంలో ఇది కామన్. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని ఎంచుకోవాల్సింది నేను, మీరు కాదు. కులం, మతం, అంతస్తు, చదువు ఇవన్నీ ఆలోచిస్తూ ఎవరో ఒకరిని మీరు నిర్ణయించటం, నేను తల వంచి తాళి కట్టించుకుని అతను ఏం చేసినా సర్దుకుపోయి బతకటం నా వల్ల కాదు. సుకృత మాటలకి మ్రాన్ పడిపోయింది పద్మావతి. అంతలోనే తేరుకుని, మీ ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ఉత్తమం నేను చూశాను. ఏ రకంగానూ నీకు ఈడు జోడు కాదు. పైగా ఉద్యోగం కూడా రాలేదు తనకి. నా మాట విను స్వీటీ, వద్దమ్మా. అమ్మా, రోజులు మారాయి. మా ఇద్దరికి నా జీతం సరిపోతుంది. అతనికి మంచి జాబ్ వస్తుంది. వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు కాదనద్దు. ఇన్నాళ్ళు నేను అడగకుండానే అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్నా, నాకు ఉత్తమ్తోనే పెళ్లి చేయండి. అంతా నీ ఇష్టమేనా? మాకు అతని గురించి ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఇవ్వవా? మాకంటూ నీ మీద ఆశలుండవా? ఇదేనా నీ చదువు నేర్పిన సంస్కారం? ఆవేదన ఆపుకోలేకపోయాడు జయదేవ్. నాన్న, 4 ఏళ్లు కలిసి చదువుకున్నాం. అతని గురించి నాకన్నా మీరు ఎక్కువ తెలుసుకోగలరా?
వాళ్ళది పెద్ద కుటుంబం, తండ్రి లేరు. మనతో పోలిస్తే చాలా తక్కువ స్థాయి. కానీ ఉత్తమ్ తల్లితో సహా అందరూ చాలా మంచివాళ్ళు. నన్ను గౌరవంగా చూస్తారు. అతని క్యారెక్టర్ మీద అనుమానం అక్కర్లేదు. మా మనసులు కలిశాయి. అన్నీ మాట్లాడుకున్నాకే ఈ నిర్ణయానికొచ్చాను. చాలా? ఇంకేమన్నా కావాలా? అన్నట్టుగా చూసింది సుకృత. తట్టుకోలేకపోతున్నాడు జయదేవ్. ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు. తమ కులంలో మంచి అబ్బాయిని చూస్తానన్నాడు. పేదరికం, పెద్ద కుటుంబం లాంటివి భరించడం తేలిక కాదని, ఇంకొన్నాళ్ళు ఆగి చూద్దామని బతిమిలాడాడు. ఆఖరి అస్త్రంగా మా కూతురే లేదనుకుంటాం అంటూ బెదిరించాడు కూడా. ఏవీ సుకృత నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. అంత నిక్కచ్చిగా మాట్లాడేది తన కూతురేనా అని ఆశ్చర్యపోయాడు జయదేవ్. ఊరికే వర్రీ అవ్వకండి. ఈ రోజుల్లో మనం ఎన్ని చూడలేదు. తరం మారింది. మనము మారాలి. పద్మావతి తేలిగ్గానే కూతురును ఆమోదించేసింది. నీ వైఖరి చూస్తుంటే నీకిదంతా ముందే తెలుసనిపిస్తోంది. నలుగురు ముందు నేనెలా తలెత్తుకోవాలి? భార్య మీద మండిపడ్డాడు జయదేవ్. క్లాస్ 1 ఆఫీసర్. బాగా చదువుకున్నవాడు, పరపతి ఉన్నవాడు. కూతురంటే పిచ్చి ప్రేమ అతనికి. నాన్న, చదువుకున్నాను, బయట తిరుగుతున్నాను, లోకజ్ఞానం ఉన్నదాన్ని. నన్ను నమ్మండి. ఉత్తముని నమ్మండి. మార్చుకునేదాన్ని నిర్ణయం అనరు. నింపాదిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సుకృత. అదే సంఘటన మనసులో మెదులుతుంటే నడుస్తూ ఎంత దూరం వెళ్ళాడో. వెనక నుంచి ఎవరో భుజం మీద చేయి వేస్తే తిరిగి చూశాడు జయదేవ్. ఉదయ భాస్కర్. తన ఆఫీసులోనే పనిచేస్తాడు. తనకన్నా తక్కువ స్థాయి. ఏంటి సార్, రోడ్డుకి అడ్డం పడి నడుస్తున్నారు? బైక్ మీద కుర్రాళ్ళు డాష్ ఇచ్చేవారు. కొద్దిలో ప్రమాదం తప్పింది. మౌనంగా ఉన్నాడు జయదేవ్. ఏదో ఇబ్బందిలో ఉన్నాడని అర్థమైంది ఉదయ్కి. పదండి సార్, మా ఇల్లు ఇక్కడే, టీ తాగుదాం అని జయదేవ్ని తన బండి మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఉదయ్, నన్ను సార్ అనద్దు, జయ అని పిలువు చాలు. ఉదయ్ చేతులు పట్టుకుని బోరుమన్నాడు జయదేవ్. వద్దు, నేను నీకన్నా చాలా కింద స్థాయి ఉద్యోగిని. ఇలాగే పిలవని. సారీ, పిలవనియండి సార్. వద్దు, నువ్వు నేను ఒకే బడిలో చదువుకున్నాం, ఒకే చోట ఉండేవాళ్ళం. అదృష్టం బాగుండి నేను ఆఫీసర్ని అయ్యానంతే. చాలాసార్లు ఈ మాట చెప్పాలనుకున్నానురా, కానీ నువ్వెక్కడ చనువు తీసుకుంటావో అన్న బెరుకు ఇప్పుడు అది లేదు. నవ్వేశాడు ఉదయ్. మిత్రుడిని కౌగిలించుకున్నాడు. భార్యని పిలిచి పరిచయం చేశాడు. టీ బిస్కెట్లు అయ్యాక మేడ మీదకి తీసుకెళ్లాడు. ఇప్పుడు చెప్పు జయ, ఏదో జరిగిందని అర్థమైంది. చెప్పాలనుకుంటే చెప్పు. ఒక్కోసారి పంచుకుంటే కూడా కష్టం తగ్గుతుంది ఆదరంగా అన్నాడు ఉదయ్. అంతా చెప్పాడు జయ. ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్నానురా. అరచేతుల్లో పెట్టుకుని నడిపించాను. మరో సంతానాన్ని కంటే ప్రేమ పంచాల్సి వస్తుందేమో అనుకుని ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఒక్కరోజు కూడా తనను చూడకుండా ఉండలేను. ఇది పిచ్చా ప్రేమ తెలియదు నాకు. అందలం ఎక్కాల్సిన పిల్ల అగాధంలో పడిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను. సుకృత ఏదీ దాచలేదు. ఆ అబ్బాయికి బీటెక్ మొదటి సంవత్సరం నుంచి బాగా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆస్తి లేదు, అంతస్తు లేదు. సుకృత జీతమే ఆధారంగా బతుకుతారట. అన్నిటికన్నా బాధ ఏమిటంటే ఇన్నాళ్ళు పెంచిన మాకన్నా నిన్న మొన్న పరిచయమైన వాడు ఎక్కువ ఎలా అయ్యాడో అర్థం కావట్లేదురా నాకు. సుకృత మాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది. డెసిషన్ తను తీసేసుకుంది. నాకు చావాలనిపిస్తోంది అని స్నేహితుడిని హృదయానికి హత్తుకున్నాడు ఉదయ్. కాసేపు అలాగే అడవనిచ్చాడు. నీ కూతురు తనకు నచ్చిన దారిలో తను వెళ్తుంటే కాదంటానికి నీకేం హక్కుంది? అదేం మాట? తను నా కూతురు, నా ఇంట్లో పెరుగుతున్న మొక్క. హక్కు నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? మొక్క కాదు, నీ కూతురు మనిషి. భావాలున్న, మనస్సు, ఆలోచించే మెదడు ఉన్న మనిషి. ఆ శరీరం, మనసు ఆమె సొంతం. కన్నావు, పెంచావు, అది నీ బాధ్యత. తన మీద ఆశలు పెంచుకోవటం నీ తప్పు. ఆశించినప్పుడు భంగపాటుకు సిద్ధపడాల్సిందే. పెద్దవాళ్లు గుర్తించిన నిజం ఇదే. కష్టాలను తెచ్చేది కూడా ఇదే. చివ్వున పైకి లేచాడు జయదేవ్. ఆచరణ నువ్వు చెప్పినంత తేలిక కాదు. బిడ్డల మీద ప్రేమ ఉండడం పాపమా? ఆశలు పెంచుకోవడం నేరమా? చూస్తాను. తను నా కూతురు. తనకన్నా నాకింకా పట్టుదల ఇంకెక్కువ అని వెళ్ళిపోబోయాడు. అరే, అంత కోపం అయితే ఎలారా? పదా కిందకెళ్దాం. భోజనం సిద్ధంగా ఉంది, తింటూ మాట్లాడుకుందాం. చక్కని భోజనం పెట్టింది ఉదయ్ భార్య సంధ్య. ఉదయ్ తల్లికి కూడా ఆవిడ మంచం పక్కనే వస్తువులేసి దాని మీద భోజనం పెట్టింది. పెద్ద ఆవిడ జయదేవిని చూసి చాలా సంతోషించింది. భోజనాలు అయ్యాక జయదేవిని మళ్లీ మాటల్లో పెట్టాడు ఉదయ్. ఆకాశమంతా అనే సినిమా వచ్చింది చూసావా? ఇలాంటి కథే, తండ్రి కూతుళ్ల కథ నవ్వుతూ అడిగాడు ఉదయ్. మా కథతో పొంతం లేదులే. ఇక్కడ వరుడికి తాడు బంగారం లేదు. నెత్తి మీద రూపాయి పెడితే పావలా కొనేవాళ్ళు లేరు. పెద్దవాళ్లతో పిల్లలకొచ్చే పెద్ద చిక్కిదేరా. పిల్లల్ని కంటారు, వాళ్ళ జాతకాల్ని తామే రాస్తామంటారు, వర్తమానాన్ని నిర్దేశిస్తారు, భవిష్యత్తు తమ చేతిలో ఉండాలంటారు. అది జరగదు గనక అశాంతి, అనారోగ్యం కొని తెచ్చుకుంటారు. జయ, మా నాన్న నీకు గుర్తున్నాడా? ఇంట్లో ఆయన చాలా తక్కువ సమయం గడిపేవారనుకుంటా. అవును, మనం 10వ తరగతి తర్వాత విడిపోయాం. అందుకే నీకు తెలియదులే. మా నాన్న చివరి వరకు నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. పోయే ముందు పశ్చాత్తాపడ్డారనుకో.
ఉదయ్ గొంతులో విషాద వీచిక. ఏ నీది కూడా ప్రేమ పెళ్ళా? అది ఆయనకి నచ్చలేదా? మనకంత సీన్ లేదులేరా, అరేంజ్డ్ మ్యారేజే. నీకు తెలుసో తెలీదో. మొట్టమొదటి నుంచి మా నాన్నకి తన మాటే నెగ్గాలని మొండి పట్టుదల. ఇద్దరు అక్కల తర్వాత పుట్టిన ముగ్గురు మగపిల్లల్లో నేను ఆఖరి వాణ్ణి. మాది బట్టల వ్యాపారం. అన్నలిద్దరినీ అందులోనే దింపాడు. నన్ను కూడా అందులోకి దిగమని పోరేవాడు. నేను ఒప్పుకోలేదు. అప్పట్లో మా ఇంట్లో ఎవరు కూడా 10వ క్లాస్ దాటలా. నాకేమో మీ కుటుంబాలను చూసి చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, సాయంత్రాలు కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరిక. ఇది ఆయనకి నచ్చలేదు. డిగ్రీ అయ్యాక నాకు మన ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నేను లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. విడిగా వచ్చేసాను. ఆయనకి అది మరీ బాధ అనిపించింది. అలా ఆయనకు నచ్చని పనులు చేసి చెడ్డవాణ్ణయ్యాను. నాతో మాట్లాడటం మానేశారు. రోజులు గడిచాయి. నాన్న మంచాన పడ్డారు. మా వాళ్ళు వ్యాపారులు కదా, ఆయన్ని కూడా వ్యాపారంలాగే ఏడాదికి 4 నెలల చొప్పున పంచుకోవాలని, అందుకు అయ్యే ఖర్చును అమ్మ పేరున ఆయన దాచిన సొమ్ములోంచే తీసుకోవాలని నిర్ణయించారు. అంతవరకు తండ్రి మాట జవదాటని కొడుకులని పేరు తెచ్చుకున్న ఇద్దరు అన్నలు నాన్నని అమ్మని ఎంత బాగా ఆదరించారో అని అమ్మని అడిగితే తెలుస్తుంది. తిండి తిప్పలకి, మందులకి, ఆఖరికి ఆయనకి వేసే డైపర్ని కూడా బంతులే. కొడుకులే అలా ఉంటే ఇక కోడళ్ళకి ఏం సానుభూతి ఉంటుంది? ఇక నా వంతుగా వచ్చిన 4 నెలల కాపురానికి అమ్మా నాన్నలిద్దరిని తీసుకొచ్చి ఇక తిరిగి పంపలేదు. నేను చివరి రోజుల్లో నా చేతులు పట్టుకుని ఏడ్చేవాడు నాన్న. మాట్లాడాలనున్నా మాట్లాడలేని ఆసక్తి పశ్చాత్తాపం. ఇప్పుడు చెప్పు జయ, నేను చేసిన తప్పు పనా? నా కోసం నేను బతకాలనుకోవటం నేరమా? అందుకే చెప్తున్నా, నీ కూతురు మీద కోపం వద్దు. తన జీవితం తంది. ఆటుపోట్లు లేని జీవితం ఉండదు. ఏ కష్టాలో సుఖాలో ఎవరికి ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఇది మంచి, ఇది చెడు అని చెప్పటమే పెద్దవాళ్ల బాధ్యత. గీతలో కృష్ణుడు అంటాడు చూడు, కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన అని. ఫలితం ఆశించి భంగపడటం అనవసరం. నీకు చెప్పే అంత చదువు లేదు కానీ ఆ చనువు కూడా ఉందనుకుని చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఉదయ మాటల్లోని తడి జయదేవ్ మనసును తాకి అతని కళ్ళల్లోంచి జాలు వారింది. చాలురా, ఇది చాలు. నా మనసు కాస్త తేలిగ్గా ఉంది ఇప్పుడు. సుకృతనేమన్నాం. తన బతుకు బాటలో మజిలీలు, ఎదురు దెబ్బలు, గమ్యాలు అన్నీ తననే ఎదుర్కొని వస్తారా ఉదయ్? లేచాడు జయదేవి. వారం గడిచింది. అసలేమీ జరగనట్టే ఉంటున్నారు ముగ్గురు. పరోక్షంగా ఉత్తమ్ కుటుంబం గురించి కనుక్కున్నాడు జయదేవ్. సుకృత చెప్పిన దానికన్నా గొప్పగా ఏం లేదు. అయినా కూతురు ఇష్టమే తన ఇష్టం అనుకుని మౌనంగా ఉన్నాడు. ఆదివారం ఉత్తమ్ కుటుంబ సభ్యులు తమ ఇంటికి వస్తారని చెప్పింది సుకృత. సిద్ధంగానే ఉన్నారు జయదేవ్ దంపతులు. క్యాబ్లో ఉత్తమ్తో పాటు అతని తల్లి, అక్కలు, బావలు, మేనమామ వచ్చారు. సుకృత మామూలు డ్రెస్తోనే వచ్చి కూర్చుంది. సార్, వాళ్ళిద్దరికి ముందే పరిచయం కదా, ఫిక్స్ అయినట్లే గనక మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఒరే ఉత్తమ్, సుకృత, నువ్వు కాసేపు బాల్కనీలో కూర్చోండి మీ ఇద్దరు, చెప్పాడు ఉత్తమ్ మేనమామ బలరాం. మరేం పర్లేదండి, ఇక్కడే ఉండనివ్వండి, కూర్చో బాబు అని చెప్పండి అంది బలరాంతో పద్మావతి. కొంత ఇబ్బందిగా అనిపించింది జయదేవ్కి. ఉత్తమ కుటుంబానికి కూడా గాని పద్మావతి మొహాట పడలేదు. పిల్లలేం పరాయి వాళ్ళు కాదు, అన్ని వాళ్ల ముందు మాట్లాడుకోవడం మంచిదనటంతో మాటలు మొదలయ్యాయి. కాసేపు లోకాభిరామాయణం తర్వాత అసలు విషయానికి వచ్చారు. మా వాడికి చాలా పెద్ద సంబంధాలు వచ్చినా వాడు ఇష్టపడటంతో ఒప్పుకున్నాం. పెట్టుపోతల విషయం అని నాంచాడు బలరాం. మేమేం తక్కువ చేయం, అడగండి అనేశాడు జయదేవ్. నాకు 3 ఆడపిల్లలు. వాళ్ళకి ముచ్చట ఉంటుంది కదా, వాళ్ళని సంతృప్తిపరచాలి కదా. ఇకపోతే మీకొక్కతే పిల్ల గనక పెళ్లిలో ఇచ్చే కానుకలు అంటే నా ఉద్దేశం భూమి బంగారం లాంటివి. ఉత్తమ తల్లి మాటలు పూర్తి కాకుండానే ఉత్తమ్ పెద్దక్క అందుకుంది. అంకుల్, తమ్ముడిని నా చేతితో పెంచాను. నాకు చంద్రహారం చేయించాలి మరి. ఆడపడుచు లాంఛనాలు ఇవ్వద్దు, గారంగా అడిగింది. నేను వాడు కలిసి పెరిగాం. నాకు బంగారమే, చిన్నక్క చెప్పింది. అందరు చెప్పింది వింటున్నారు జయదేవ దంపతులు. సుకృత మొహం ఎర్రబట్టం మొదలైంది. వారు ఆఫీసర్, మర్యాదలు తెలిసిన వారు, మనం ఏం అడగనక్కర్లా. వారికి ఉన్నదంతా సుకృతకే కదా. చెప్పండి సార్, ముహూర్తాలు ఎప్పుడంటారు? బలరాం అడిగాడు. క్షమించాలన్నగారు, సుకృత తండ్రి గారికి గాని నాకు గాని పిత్రార్జితాలేం లేవు. ఉన్న ఈ కాస్త స్వార్జితం, దాన్ని మేమిద్దరం మా ఇష్ట ప్రకారం వాడుకోవటమో ధర్మకార్యాలకు వినియోగించుకోవటమో జరుగుతుంది. పెళ్లి విషయంలో కూడా ఆడంబరాలకు పోయే ఉద్దేశం లేదు మాకు. చక్కగా చదువు చెప్పించాం, ఉద్యోగం వచ్చింది. ఏమ్మా స్వీటీ, స్వతంత్ర భావాలున్న ఈ తరం పిల్లలు కదా మీరు, నేను సరిగ్గానే చెప్పానా? చాలా కూల్గా అంది పద్మావతి. జయదేవ్తో సహా అందరూ పద్మావతి మాటలకు కంగు తిన్నారు. తల్లి మాటలకు సుకృత అంగీకారంగా తల ఊపింది. ఏం బాబు, మా సుకృతకు స్వాభిమానం ఎక్కువ, అందుకే సరే అంది. నీకు సమ్మతమేగా? మాలాగే మీరు సంపాదించుకుని మీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకోండి. మీ జీవితాల్లోనూ జీతాల్లోనూ మా ప్రమేయం ఉండదు. అంటే ఆంటీ, ఆ విషయాలన్నీ మా పెద్దవాళ్ళు చూసుకుంటారు. గబగబా అని తల్లి వైపు చూశాడు ఉత్తమ్. అట్లెట్లా? ఆడపిల్లను ఉత్త చేతులతో ఎట్లా పంపుతారు? మాకు ఖర్చులుంటాయి కదా, పిల్లవాడి మీద ఆశలుంటాయి. ఇప్పుడే ఇవ్వాలని కాదు, ఓ మాట అనుకున్నా చాలు.
రాసి పెట్టుకుందాం. అది కూడా పిల్లలు ఇష్టపడుతున్నారని అంది ఉత్తమ్ తల్లి. సుకృత లేచి నిల్చుంది. ఒక్కసారి అందరి వైపు చూసింది. ఉత్తమ్, నీకు భార్యతో పాటు పెద్ద ప్యాకేజీయే కావాలి. ఆ ప్యాకేజీ కోసం నన్ను కన్న నేరానికి మా అమ్మా నాన్నలు ఇంతకాలం సంపాదించిందంతా మీ వాళ్ళ కోసం దారిపోయాలి. వావ్, మంచి ఐడియా. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. బాయ్ ఫర్ ఎవర్. అమ్మా, మన అతిథులకు మర్యాదలు అయిపోయాయి కదా, ఇక వీడ్కోలు చెప్పేయండి. స్వీటీ, పొరపాటు పడుతున్నావు, అర్థం చేసుకో అని ఉత్తమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. అవును, నేను పొరపాటు పడ్డాను. సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. మన 4 ఏళ్ల పరిచయంలో తెలియని నిజాలు ఈ 40 నిమిషాల్లో తెలుసుకోగలిగాను. చాలా థ్యాంక్స్. ఇరుక్కున లోపలికి వెళ్ళిపోయింది సుకృత. నిశ్చేష్టులై అలాగే కూర్చున్న అతిథులకు 2 చేతులు జోడించి బయటికి దారి చూపించారు జయదేవ్ దంపతులు. చేసేది లేక ఉత్తమ్ కుటుంబం తల వంచుకుని వెళ్ళిపోయింది. చిన్నపిల్లలా ఏడుస్తున్న సుకృత తల నిమురుతూ చెప్పింది పద్మావతి. ప్రేమకి మోహానికి చాలా తేడా ఉందమ్మా అని. థ్యాంక్స్ అమ్మా. సుకృత మాటల్లో చెప్పిన కృతజ్ఞత జయదేవ్ కళ్ళల్లోనూ తొంగి చూసింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.